వెల్కమ్ టు మై ఛానల్ అండి. మరి ఒకసారి మీ ముందుకు వచ్చేసాను. ప్రీవియస్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ని మీరు చూడనట్లయితే ప్లీజ్ మీరు చూడండి. దానివల్ల మీతో దేవుడు మాట్లాడగలడు. ఇప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నేను 3 వీడియోస్ నేను అప్లోడ్ చేసి ఉన్నాను. ఇన్విటేషన్ టు మ్యాన్కైండ్, అన్కండిషనల్ లవ్, అండ్ the third one is a general message which is about this నీడ్ ఆఫ్ ది ఆర్ అని కోవిడ్కి సంబంధించింది హీలింగ్ ప్రేయర్, ది ఎనాయింటెడ్ ప్రేయర్ అని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే చాలామంది కూడా ఫోన్ చేసి లేకపోతే తర్వాత మామూలుగా కూడా నాకు చెప్పారు, అక్క ఈ ప్రేయర్ విన్నప్పుడు నేను స్వస్థత పొంది ఉన్నానని చెప్పారు. కాబట్టి థర్డ్ వీడియో కూడా మీరు కంపల్సరీ చూడమని మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఇప్పుడు ఇవాళ వచ్చేసి మనము ఇదే సిట్యుయేషన్, ఈ కోవిడ్ సిట్యుయేషన్నే బేసిక్గా నేను తీసుకున్నానండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా చాలా డౌట్స్తో ఉన్నారు. ఏంటి ఈ విధంగా జరిగిపోతుంది, ఏంటి ఇలా అయిపోతుంది, మేము ఇలా ఎందుకు అవుతుంది ఈ ప్రపంచంలో, ఏది ఈ పరిస్థితులకి దారి తీస్తున్నాయి, ఏ పరిస్థితుల వలన ఇలా జరుగుతున్నాయి, దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు ఉంటే ఇలాంటివి జరగనిస్తాడా, ఇట్లాంటి సో మెనీ క్వశ్చన్స్ పీపుల్ ఆర్ హ్యావింగ్ యాజ్ ఆఫ్ నౌ అండి. చాలా క్వశ్చన్స్ వాళ్ళ మైండ్స్లో తిరుగుతున్నాయి. దేవుడు నిజంగా ఎందుకు దేవుడు ఇలాగా ఎలా చేస్తున్నారు, ఎందుకు ఈ విధంగా జరగాలి, మనుషులు పాపం ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ ఆత్మీయులు సిక్నెస్తో బాధపడుతుంటే వాళ్ళు చూడలేక ఎంతో నిరుత్సాహంతో డిప్రెషన్తో ఉంటున్నారు. మరి వీటన్నిటికీ ఆన్సర్స్ లేవా అని చాలామంది నన్ను కూడా అడుగుతున్నారండి. ఏంటి ఎందుకు జరుగుతుంది ఇలాగని నేను కూడా దేవుని దగ్గర అడుగుతున్నాను, ప్రభువా ఏంటి రివీల్ చేయండి మాకు, మా జ్ఞానం చాలా కొద్దిగా ఉన్నది, నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన అని నేను కూడా అడుగుతున్నాను. సో వన్ ఆఫ్ ద రివలేషన్ God has given to me is the subject of this video అండి. ఒక రివలేషన్ దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క రివలేషన్ బట్టి నేను మీకు ఈ వీడియో తీయటానికి నేను ముందుకు వచ్చాను. నేను యాక్చువల్గా వేరే బేసిక్ లైట్ టాపిక్స్ తీసుకుందాం అనుకున్నానండి. ఎందుకంటే ఇది బేసిక్గా మీకు అందరికీ తెలుసు, నా వీడియో బేసిక్గా గాస్పుల్ అండి. Gospel is for God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him shall not perish but will have eternal life. యోహాను సువార్త 3:16లో ఉంది కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించను. ఇది బేసిక్గా నా యొక్క మోటివేషన్ అండి. నేను ఛానల్ పెంచడానికి అంటే ఛానల్ స్టార్ట్ చేయడానికి కానీ దీంట్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా దేవుడు నాకు మెయిన్ నా కాల్ ఇదండి. నేను ఇది చెప్పాలని. సో ఇది మీరు ఆల్వేస్ యూ రిమెంబర్ దిస్ అండి. ఇప్పుడు కూడా ఇది గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన అద్వితీయ కుమారుని మీ కొరకు ఇచ్చి ఉన్నాడు, ఆయన అన్ని విశ్వాసం ఉంచితే చాలు మీకు నిత్య జీవం వస్తుంది. ఇది సింపుల్ గాస్పుల్ అండి. ఈ గాస్పుల్ని మాత్రం మీరు వదలొద్దు. ఎందుకంటే దీనికి బేసిక్గా దీనివల్లే నేను చెప్తున్నానండి. ఇవాళ టాపిక్ దాని గురించి నేను తీసుకున్నాను. యాక్చువల్గా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, మనుషుల్ని కలవరపెట్టే పరిస్థితులు చాలా ఉంటున్నాయి. సో నేను ఏ టాపిక్ చెప్పినా కానీ అది అంతా కూడా గాస్పుల్ దగ్గరికి వెళ్తుందండి. నేను ఈ సిట్యుయేషన్లో, కోవిడ్ సిట్యుయేషన్లో మనుషులు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. వారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, ఎందుకు దేవుడు ఆన్సర్ చేయలేకపోతున్నాడు అనే విషయంలో నేను ఈ టాపిక్ని తీసుకున్నాను. కానీ ఇది కూడా బేసిక్గా మళ్ళీ గాస్పుల్కి వెళ్తుందండి. గాస్పుల్ ఈజ్ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్ అండి. దేవుని నుంచి వచ్చిన ఆ యొక్క మనకి ప్రేమ పత్రమై ఉంటుందండి అది. కాబట్టి ఆ ప్రేమ ఆహ్వానాన్ని మనము అందరం కూడా ఉచితంగా పొందుకోవాలని ఆయన ఉద్దేశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోదు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడికి అసలు మన పట్ల ఉగ్రత అనేదే లేదు.
నువ్వు ఎట్లాంటి వాడివైనప్పటికీ, నువ్వు శరీరంలో ఎలా ఉన్నప్పటికీ, నువ్వు ఏ రీతిగా పాపము చేస్తున్నప్పటికీ దేవుడు నువ్వు ఆయన దగ్గరికి రావాలనుకుంటున్నాడు, నీ పాపములతో రావాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి దేవుడు చేసిన కార్యాన్ని అందుకోవాలని ఆయన అనుకుంటున్నాడండి. అంతేకాని మీరు చేసే ఫ్లెష్లో సిన్స్ని బట్టి నేను దేవుని దగ్గరికి రాలేను అని అనుకోవద్దు. అండ్ నువ్వు ఎప్పుడు వస్తావా అని కనిపెడుతున్నారండి. సో ఓన్లీ వీ హ్యావ్ టు డూ ఈజ్ టు బిలీవ్ ఇన్ ద ఫినిష్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు చేసిన ఆ యొక్క కంప్లీట్ కార్యం పట్ల మనము ఎప్పుడు కూడా మన చూపు ఉండాలండి. అంతేగాని మన వైపు మనం చూసుకోకూడదు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం వైపు మనం ఎప్పుడు చూసుకున్నా మనం వెళ్ళలేమండి. మనం ఎంత రైచియస్గా మనం చేద్దామనుకున్నా కానీ మనము ఆయన గ్లోరీకి ఎప్పుడు కూడా మనము సమీపించలేము, ఆయన మహిమను సమీపించలేము, ఎప్పుడు కూడా దాని దగ్గరికి వెళ్ళలేమండి. ఆయన ఇచ్చిన మహిమను మనం పొందలేము. కాబట్టి యేసు ప్రభుని చూసినప్పుడే మనకి అది సాధ్యమండి ఆయన దగ్గరికి వెళ్ళటానికి. సో సబ్జెక్ట్లోకి వచ్చేద్దామండి. సో ఫస్ట్ నేను ఇవాళ తీసుకున్నది రెవల్యూషన్ చాప్టర్ నుంచి 12:9 నుంచి తీసుకున్నానండి. దాని గురించి మీకు చెప్తాను. రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనంలో ఇప్పుడు చాలామంది అంటున్నారు కదండి, ఇలా ఎందుకు అవుతుంది, ఈ లోకంలో ఇంత కలవరం ఎందుకుంది, ఇంత ఖయాస్ కన్ఫ్యూజన్ ఎందుకుంది, why there is so much chaos and confusion in the world అని అనుకుంటున్నారు. why people are dying, why people are suffering, why there is so much trauma in people's life, ఎందుకు ఇంత కలవరం ఉంటుంది, ఎందుకు ఇంత సఫరింగ్ ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు కదండి. దాని విషయమే నేను చెప్దాం అనుకుంటున్నాను. రెవల్యూషన్ 12:9లో ఏమని ఉందంటే, నేను ఇంగ్లీష్ తెలుగులో చదువుతానండి మీకోసము. ఇంగ్లీష్లో అయితే, అండ్ దట్ గ్రేట్ డ్రాగన్ వాజ్ క్యాస్ట్ అవుట్, దట్ ఓల్డ్ సర్పెంట్ కాల్డ్ ద డెవిల్ అండ్ సాటన్ విచ్ డిసీవెత్ ద హోల్ వరల్డ్, హీ వాజ్ క్యాస్ట్ అవుట్ ఇన్ టు ద ఎర్త్ అండ్ హిస్ ఏంజల్స్ వర్ క్యాస్ట్ అవుట్ విత్ హిమ్. అంటే ఆ యొక్క మహాఘట సర్పము అంటండి. నేను బైబిల్లో యాజ్ ఇట్ ఈస్గా చదువుతానండి, వర్డ్ టు వర్డ్, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఏదైనా సరే బిబ్లికల్గా ఉండాలి కదండి, బైబిల్లో ఉండాలి. సపోజ్ నేను నా వీడియోస్లో నా ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తూ ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడు నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడొద్దండి. మీరు ఆ ఎక్స్పీరియన్సెస్ బిబ్లికల్గా ఉన్నాయా లేదా అని చూసుకోండి. నేను బైబిల్లో చెప్తున్నప్పటికీ మీరు ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలండి. ఎప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి బైబిల్లో వెతకాలి. ఈ సిస్టర్ ఇలా చెప్పారు, ఈ అక్క ఇలా చెప్పారు, మరి ఇది కరెక్టా కాదా, దేవుడు మనతో ఏం మాట్లాడతారని దేవుని దగ్గరికి వెళ్ళాలండి. ఎవ్వరు ఇప్పుడు మీకు వేల కొలది వీడియోస్ వస్తున్నాయి, ఎన్నో చూస్తున్నారు, ఎంతోమంది మినిస్టర్స్ వస్తున్నాయి, ఎంతోమంది దేవుడు కాల్ చేసి వాళ్ళని వాడుకుంటున్నారు. కానీ ఏంటి, డెవిల్ చాలా సటిల్ అండి. సటిల్ అంటే కుయుక్తి కలిగి ఉందండి. ఎలా అంటే ప్రవేశిస్తుందో కూడా తెలీదు. ఒక వెలుగు దూత వలె ప్రవేశిస్తుంది. ఏంజల్ ఆఫ్ లైట్ లాగా ఉంటుంది. హీ ఈజ్ లైక్ ఎన్ ఏంజల్ ఆఫ్ లైట్ అండి. సో డోంట్ బిలీవ్ ఆన్ ద మియర్ వర్డ్స్ వాట్ పీపుల్ ఆర్ టెలింగ్ యూ ఆన్ ద యూట్యూబ్లో ఏం చూపిస్తున్నారు అందరూ. అంటే ఆబ్వియస్లీ యేసు ప్రభుని గురించి చెప్తున్నారంటే అందరూ రక్షణ పొందిన వారే అయి ఉంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఎవరు కూడా యేసుక్రీస్తుని ప్రభువు అని అనలేరని దేవుని వాక్యంలో ఉంది కదండి. కాబట్టి ఆబ్వియస్లీ దే ఆర్ ద మినిస్టర్స్, బట్ దెన్ డెవిల్ అనేది చాలా కుయుక్తి కలిగి. ఆ అంశమే నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఎలా మనల్ని మోసపుస్తాడు అనేది నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా ఉందండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అయితే సర్వలోకమును మోసపుచ్చుచు అంటే ప్రతి సాటన్ ఈజ్ ఎ డిసీవర్ అండి. అంటే ఈ లోకాన్నంతా కూడా అంటే మోసపుస్తూ ఉందంట. అదే కాకుండా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయారు. ఘటసర్పము అని కూడా దానికి పేరుందంట.
ఇంగ్లీష్లో చూస్తే హీజ్ ఎ డ్రాగన్, గ్రేట్ డ్రాగన్ అని ఉందండి. గ్రేట్ డ్రాగన్ అంటే డ్రాగన్ ఏం చేస్తుందంటే డివోర్ చేస్తుందంటండి. డివోర్ అంటే నాశనం చేస్తూ ఉంటుందంట, అందరినీ ఎలా మృంగుదనా అని చూస్తూ ఉంటుందంట. మనకి ఎలా తెలుస్తుందండి అది డివోర్ చేస్తుందని? మన మాటలతో చెప్పలేం కదా. డ్రాగన్ ఏం చేస్తుంది? డివోర్ చేస్తుందంట. అంటే సాతానుకి 3 పేర్లు ఉన్నాయండి. ఒకటి డ్రాగన్, ఘట సర్పము, అంటే ద గ్రేట్ డ్రాగన్ అని ఉంది. ఆ డ్రాగన్ అనేవాడు హీఈస్ ఎ డివోరర్. ఆయన ఆ యొక్క స్పిరిట్ ఏముంటుంది చేస్తుందంటే చంపుతూ ఉంటుంది మనుషుల్ని ఎప్పుడు మింగుదామా, ఎప్పుడు వాళ్ళని బాధ పెడదామా, ఎట్లా వారిని అణిచివేద్దామా అని చూస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఇంకో పేరు ఏముందంటే ఓల్డ్ సర్పెంట్, అంటే సర్పము అని ఉంది. సర్పము అప్పుడు అంటే ఓల్డ్ సర్పెంట్ అంటే ఆ కాలంలో, అంటే జెనిసిస్లో, ఆదికాండంలో ఆదాము ఈవ్ని ఏదైతే మోసపుచ్చిందో ఆ సర్పెంట్ అంట. ఆ సర్పెంట్ ఏం చేసిందంటే ఎంటైసింగ్ వర్డ్ చెప్తుంది. అంటే వెళ్తుంది మనుషుల దగ్గరికి వెళ్ళేసి దేవుని వాక్యమే తీసుకొని ఇదిగో దేవుడు ఇలా చెప్పలేదు, అలా చెప్పాడు, ఇలా చెప్పలేదు కదా, నీకు ఇలా చెప్పాడు కదా. సర్పెంట్ ఏం చేసింది? డిసెప్షన్తో, ఎంటైసింగ్ వర్డ్స్ తోటి హీఈస్ ఎ డిసీవర్ అనమాట. డ్రాగన్ ఈజ్ ఎ డివోరర్ అంటే వాడు మనల్ని మింగుదామా అని చూసేవాడు, అంటే మనల్ని నాశనం చేద్దామా అని చూసేవాడు. అంటే ఆ స్పిరిట్ అన్నమాట. అన్నీ కూడా సాతాను యొక్క స్పిరిట్సేనండి. వాడికి ఉన్న స్వభావాలు నేను చెప్తున్నాను. మొదటి ఇది డిస్ట్రాయ్ చేయటము, నాశనం చేయటము, చంపటం అనేది చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకో స్పిరిట్ ఇంకో పార్ట్లో ఏం చేస్తుంది? డిసీవ్ చేస్తూ ఉంటుంది. అంటే దేవుని ఎరిగిన వాళ్ళకేమో ఇంకా ఇదేంటి, దేవుడు ఈ విధంగా అని చెప్పాడు కదా, వాక్యంలో ఇలాగే ఉంది కదా అని చెప్తుంది. దేవుని ఎరగని వాళ్ళకైతే నువ్వు ఈ మార్గంలో చేసినా కానీ దేవుడు పర్వాలేదు, ఈ మార్గం సత్యమే, నువ్వు ఈ విధంగా వెళ్ళు, ఈ విధంగా వెళ్ళినా నువ్వు దేవుని పరలోక రాజ్యం చేరుతావు, ఈ విధంగా వెళ్ళినా పరలోక రాజ్యం చేరుతావు. అదేం లేదు, నీ సొంత యాక్ట్స్. ఈవికి ఏం చెప్పిందండి? అవ్వకి ఏం చెప్పింది? సాతాను ఇది దేవుడు ఏంటి, నువ్వు ఈ పండు తింటే నువ్వు చావనే చావు, దేవుడు వల్లే నువ్వు అవుతావని చెప్పింది. అంటే ఏంటి? ఆ పండు చూడటానికి చాలా బాగుంది. అంటే మనం కూడా ట్రీ ఆఫ్ అదేంటి నాలెడ్జ్ ఏంటంటే చూడటానికి చాలా బాగుందంటండి. ఆ పండు, దాంట్లో వేలాడే పండు చాలా అందంగా ఉన్నాయంట, సైడ్కి మంచిగా ఉన్నాయంట. అంటే మన పనులు ఉంటాయి చూడండి, మన ఫిల్దీ వర్క్స్ ఉంటాయి. మనం కొంతమంది అనుకుంటాము యేసు రక్తం మనకు సరిపోదు, ఆయన చేసిన త్యాగం మనకు సరిపోదు, మనం సొంత పనులు కూడా చేయాలి, లేకపోతే దేవుడు మనల్ని అంగీకరించడం అనేసి ఆ వర్క్స్ వెంట పడుతూ ఉంటాం. ఇది చేస్తాను, నేను ఇలా ఉండాలి, నేను పాయిస్గా ఉండాలి, అమ్మో ఇలా ఉంటే ఏమనుకుంటారు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. అసలు దేవుని దగ్గర అలా ఉండని అవసరం లేదండి. మనం చిన్న బిడ్డలం ఆయనకి, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అసలు నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మనల్ని చాలా ప్రేమిస్తున్నాడండి. ఆయన దగ్గర అసలు ఆయన మిమ్మల్ని చూస్తారనుకుంటున్నారా? ఒక్కసారి యేసుప్రభుని మీరు రక్షకుడిగా అంగీకరించినప్పుడు మిమ్మల్ని చూడండి. మిమ్మల్ని చూసినప్పుడు యేసుప్రభు కార్యాన్ని, ఆయన ఫినిష్డ్ వర్క్ని చూస్తారు, మిమ్మల్ని అస్సలు చూడరు. మీరు అలా అనుకుంటున్నారంటే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారండి. దేవుడు మిమ్మల్ని చూడరు, మీ విశ్వాసంని చూస్తారు. అబ్రహాం బిలీవ్డ్ గాడ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ కౌంటెడ్ యాజ్ హిస్ రైచియస్నెస్. అంటే దేవుని అబ్రహాం నమ్మాడు, దేవుడు చేశాడు. తండ్రి అయిన దేవుడు చెప్పాడు, ఇదిగో నా కుమారుని పంపించాను, ఆయన నామందు విశ్వాసం ఉంచు. అంతే, ఆయన చేసిన కార్యం నందు విశ్వాసం ఉంచు. అంతేకాని వెనకాల విశ్వాసం ఉంచావా, ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇది చేస్తేనే నువ్వు పరలోకం వస్తావు, లేకపోతే నీకు తీర్పు ఉంటుంది అని చెప్పట్లేదండి. సో ఇది మీరు చాలా ఇది సటిల్ వేలో అదేంటి డాక్టరీని ప్రవేశపెడుతుందండి సర్పెంట్. సో మ్యాన్ బై అదేంటి హవ్వ దగ్గరికి వచ్చి ఏమనింది? ఈ పండుని తింటే నువ్వు చావనే చావు, నువ్వు దేవుడి వల్లే అవుతావని చెప్పింది. అంటే దేవుడు చెప్పేది తప్ప దేవుడు ఏమన్నాడు? నువ్వు చనిపోతావన్నాడు. అప్పటి వరకు హవ్వకి ఆదాముకి అసలు చావు అనేది లేదు. కానీ నిజమా కాదా దేవుడు చెప్పింది? నిజమే.
తర్వాత చనిపోయారు. వాళ్ళ శరీరాలు ఇదేంటి ఎర్త్లోకి వెళ్ళిపోయినాయి, వాళ్ళ స్పిరిట్స్ డెడ్ అయిపోయినాయి. యేసు ప్రభు తన యొక్క రక్తము ద్వారా రక్తం చిందించి ఆయన ఆ 3 రోజులు ఆ పాతాళ లోకంలోకి వెళ్ళి వాటినన్నిటినీ ప్రిజన్లో ఉన్న వాటినన్నిటిని విడిపించి ఆ స్పిరిట్స్ని విడిపించి పైకి తెచ్చే వరకు వాళ్ళు ఖైదులో ఉండిపోయారు, చావులో ఉండిపోయారు. సో ఇలాంటివన్నీ అదేంటి మనుషులు ఏర్పరిచే డాక్ట్రిన్స్ అండి. మనుషులు వాళ్ళ మైండ్లో కూడా ఇదేం చేస్తుందంటే డెవిల్ డిసీవ్ చేస్తూ ఉంటుంది, మైండ్లో చెప్తూ ఉంటుంది అనమాట, ఇది కరెక్టే, ఇది అంటే వెలుగుదూతలాగే ఉంటుందండి. అవును కదా, మేము నీతి కార్యాలు చేయమంటున్నాం, దాంట్లో ఏముంది అని అంటుంది. కానీ దేవుని ఫినిష్ వర్క్ మీద, యేసు ప్రభు యొక్క ఫినిష్డ్ వర్క్ మీద, యేసు ప్రభు యొక్క రక్తం తన రక్తం కార్చి తను మరణించి తిరిగి లేచిన ఆ యొక్క వర్క్ మీద మీరు డిపెండ్ అవ్వకపోతే, ఆ ఫినిష్ వర్క్ మీద మీరు కంప్లీట్గా నమ్మకపోతే, నమ్మి మీరు స్వతంత్రులుగా ఉండకపోతే మిమ్మల్ని చాలా అప్రెస్ చేసేస్తుందండి డెవిల్. ఎందుకు తెలుసా? మూడోది సాటన్, హీజ్ అన్ ఎక్యూజర్ అని దేవుని వాక్యంలో ఉంది. ఎప్పుడు కూడా ఎక్యూజ్ చేస్తాడంటే ఎక్యూజర్ ఆఫ్ ద బ్రదర్ అని అంటారు. సాటన్ ఏమంటారు తెలుసా అండి? సహోదరుల మీద ఎప్పుడు కూడా అదేంటి ప్రభు కార్యం మనం యేసు ప్రభు నా కొరకు బలి అర్పించారు, ఆయన రక్తం చిందించారు, నా కొరకు మరణించారు, నా కొరకు తిరిగి లేచారు, నేను ఇప్పుడు ఆయనలో ఉన్నాను, నువ్వు నాకేంటి ఎక్యూజ్ చేస్తున్నావు? ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మామూలుగా అయితే బేసిక్గా నేను చెప్పాల్సిందే, సాటన్ ఈజ్ అ డివోరర్, ఈజ్ అ డిసీవర్, ఈజ్ అన్ అక్యూజర్. సో డివోరర్ ఏం చేస్తుంది? ఈ లోకాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు చూడండి, అందరి దేవుడికి విరుద్ధంగా మాట్లాడాలి, డిసీవ్ చేసిందా హవ్వని? దేవుడికి విరుద్ధంగా మాట్లాడటానికి, విరుద్ధంగా యాక్ట్ చేయడానికి చేసిందా? అలాగే కూడా ఇప్పుడు కూడా మనుషులందరినీ డిసీవ్ చేస్తుందండి. ఇదిగో చూడు, ఇది వచ్చింది, దేవుడు ఉన్నాడా? దేవుడే లేడు అనే క్వశ్చన్ మార్క్ని మనుషుల్లో పెట్టేస్తుంది. సో ఎంత దుర్మార్గుడు కదండి, ఎంత దుష్టుడు. దేవుని యొక్క ఫినిష్డ్ వర్క్ మీద మన విశ్వాసం ఉంచాలి. మనము వాడిని అక్యూజ్ చేసినప్పుడల్లా దేవుని వాక్యంతో వాడిని అదేంటి షీలో ఫెయిత్ పెట్టుకొని మనము వాడిని దూరంగా తరిమేయాలి. వాడు చెప్పే మాటలను మనం వినకూడదు అసలు. వాడు చెప్తూ ఉంటే వింటా ఉన్నాం అనుకోండి, వాడు ఇంకా చెప్తూనే ఉంటాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా ఇది ముఖ్యంగా ఈ కోవిడ్ విషయంలో ఎన్నో చెప్తున్నప్పుడు మీరు చాలామందికి క్వశ్చన్స్ రావచ్చు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, మరి మా కుటుంబాల్లో ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేసి మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు మీ పక్షాన ఉన్నాడు. ఆయన మీరు ఎలాంటి ఈ లోకంలో ఉన్నంతసేపు వాడు మనల్ని దాడి చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు మనల్ని కంఫర్ట్ చేస్తూ ఉంటారు, మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. వీ షుడ్ బి విజిలెంట్ అండ్ సోబర్ అండి. We should be sober and vigilant because our adversary, the devil, is roaming like a roaring lion, walketh about seeking whom he may devour. వాడంట 1 పీటర్లో ఉంది కదండి, ఒకసారి నేను మీకోసం చదువుతాను. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుగుచూ తిరుగుతున్నాడంటండి. సో ఎవరిని మింగుదామా, ఎవరిని నాశనం చేద్దామా అని తిరుగుతున్నాడంట. సో ఈ లోకంలో జరిగేవన్నీ కూడా దేవుడు తీసుకొచ్చినవి కాదండి. సాతాను ఈ లోకంలో ఉన్నాడు, ఇంకా వాడు అంటే ఈ లోకము సాతానికి సంబంధించింది. హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ఎయిర్ అని అంటారు కదండి. కాబట్టి వాడు ఉన్నాడు, వాడు మనుషుల్ని ఎప్పుడు ఏం చేద్దామా అని చూస్తున్నాడు. కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. యేసుక్రీస్తు ప్రభు మనకు ఎంతో గొప్ప రక్షణ ఇచ్చి మమ్మల్ని వీటన్నిటి నుంచి విడుదల చేశాడు. మీ మైండ్లోకి అనేకమైన థాట్స్ వేస్తాడండి. ఇదిగో నువ్వు ఈ విధంగా ఉన్నావు కదా, ఈ విధంగా చేస్తున్నావు కదా, కాబట్టి నువ్వు నశించిపోతావు, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నంత మాత్రాన నీకేం కాదులే, నీ స్పిరిట్ అంతా నాశనం అయిపోతుంది, నరకానికి నువ్వు వెళ్ళిపోతావు అని వాడు ఎన్నో విధాలుగా మీతో మాట్లాడుతుండొచ్చు. కానీ వాటిని మీరు వినకండి. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా మనల్ని
నశింప చేయాలని, వాడు మనల్ని ఎప్పుడూ అప్రెషన్లో ఉంచాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి, మెలకువగా కలిగి ఉండి, ప్రార్థన చేస్తూ, దేవుని దగ్గరికి వెళ్తూ, ఏ మినిస్టర్ మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా ఊరికనే విని ఊరుకోకుండా మళ్ళీ వాక్యంలోనికి వెళ్ళి, ఇది సత్యమేనా, ఇది నిజమేనా, ప్రభువా నాకు బయలుపరచవా అని మీరు అడగాలండి. కాబట్టి మీరు కనుక ఆ విధంగా అడిగినట్లయితే దేవుడు తన యొక్క ట్రూత్ మిమ్మల్ని నింపుతాడు. అండ్ వాక్యంలో ఉంది కదా అండి, అదేంటి, ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని ఉంది, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని వాక్యంలో ఉంది కదండి. ఆయన జీసస్ క్రైస్ట్ ఇస్ ద ట్రూత్. యేసు ప్రభు సత్యమై ఉన్నాడు, ఆయనే వే అయి ఉన్నాడు. సాతాను ఎన్ని చెప్పినప్పటికీ, ఎన్ని వేలు చూపించినప్పటికీ, నీతి కార్యాలపై ఆయన ఆధారపడే వేసి చూపిస్తాడు. లేకపోతే ఇంకో విధంగా భయాలు పెట్టి, ఇది చేయకపోతే నువ్వు నశించిపోతావు, ఇది చెయ్యి, అది చెయ్యి అని యేసు ప్రభు కాకుండా ఇంకెన్నో మార్గాలు వాడు చూపిస్తాడండి. కానీ ఆయన ఒక్కడే వే అయి ఉన్నాడండి. ఆయనే లైఫ్ అయి ఉన్నాడు, ఆయనే నిత్య జీవముకు కర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని పైన మీరు దృష్టించుకోండి. యేసు ప్రభుని దేవుడు మన కొరకు బలి ఇచ్చారు. ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధమైన బలి ద్వారా తప్ప మనకి నిత్య జీవం లేదు, మనకి మార్గం లేదు, మనకు సత్యం లేదండి. సో కృపామయుడైన దేవుడు మనల్ని మన మధ్యలోనికి యేసు ప్రభువుని పంపించి శరీరంలో దారి అయి ఆయన రావటానికి ఆయన కృప చూపించి ఆయన ద్వారా మనకు రక్షణ ఇచ్చారు. యేసు ప్రభువు వారు మనందరినీ గుర్తు చేసుకున్నారంటండి. ఆయన ఆయన్ని క్రూసిఫై చేసే ముందు ఆయన శ్రమలను గుర్తు చేసుకోలేదు, కానీ ముందు దేవుడు ఎలాగా ఈ బిడ్డలు అంటే నా ద్వారా వచ్చే బిడ్డలతో సహవాసం కలిగి ఎంత ఆనందిస్తారని, వీరందరూ వస్తే ఎంత పరలోకానికి ఎంత ఆనందము అనేసి మనందరినీ గురించి గుర్తు చేసుకొని ఆయన సాక్రిఫైస్ ఇచ్చారంట. సో మీరందరూ కూడా యేసుప్రభు బలి అయిన విషయము, ఆయన యొక్క కంప్లీట్ ఫినిష్డ్ వర్క్ మీద ఆధారపడండి, అంతేకాని మన నీతి కార్యాలు యాడ్ చేయొద్దు. అలా అని నేను పాపంను ఎంకరేజ్ చేయట్లేదండి. పాపము అనేది రెండు రకాలుగా ఉంటుందండి, యాక్టివ్, ప్యాసివ్. ఇది నేను వేరే సబ్జెక్ట్గా చెప్తాను మీకు. పాపపు మూలముని ఆయన తీసేశారు, కానీ యాక్టివ్గా ఉన్న పాపం మాత్రం మన ఫ్లెష్ ఉన్నంతకాలం ఉంటుందండి. దాన్ని మనం జయించేది ఒక విధంగా, అది ఒబీడియన్స్ టు హోలీ స్పిరిట్ గాడ్. అది మనం చేస్తూ ఉంటాం. మనం వెన్ వి వాక్ ఇన్ దిస్ లైఫ్, గాడ్ విల్ టీచ్ us హౌ టు ఒబే హోలీ స్పిరిట్. అంటే అందరికీ ఒకేసారి అవ్వగలిగే శక్తిని మనలో పెట్టారు, కానీ చాలామందికి కొన్ని లెసన్స్ ద్వారానే ఒబే అవ్వగలుగుతారండి. కొంతమంది వెంటనే ఒబే అవుతారు, కానీ ఒబీడియన్స్ ద్వారా నీతి కార్యముల్లో మనం నడుచుకోవాలని, ఆత్మఫలాలు మనం ఫలించాలనేది అది రీజనబుల్ సాక్రిఫైస్ అయిందండి. దానికి రక్షణకి అసలు ముడిపట్టవద్దు. రక్షణ అనేది కంప్లీట్గా ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. జీసస్ క్రైస్ట్ మీద మీ చూపును పెట్టాలి, కానీ మీ సొంత పనుల మీద మీ చూపును పెట్టవద్దు. మీరు మీ శరీరాన్ని చూసుకుంటే చనిపోయే వరకు కూడా మీ శరీరంలో ఏదో ఒకటి మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ అక్యూజర్ ఉన్నాడు కదా, వాడు చెప్తూనే ఉంటాడు, ఇదిగో ఈ విషయంలో, ఇదిగో నీ హృదయంలో నువ్వు ఆమె మీద కోప్పడ్డావు కదా, నీ హృదయంలో చేసావు, నువ్వేం అనలేదు కానీ నువ్వు హృదయంలో చేసావు కదా, నువ్వు పాపివే అంటాడు. సో మనం పాపులం కాదండి, మనము రక్షణ పొందిన, క్షమించబడిన పాపులం. వీఆర్ సేవ్డ్ సిన్నర్స్ అండి. మనము రక్షింపబడిన పాపులము, ఇప్పుడు పరిశుద్ధులము, యేసునందు పరిశుద్ధులము, పర్ఫెక్ట్. వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ అండి. సో we should please believe in Jesus Christ, in the name of Jesus Christ, that He alone can save you. His finished work only can save you. So please do
రిలై ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు రిలై ఆన్ గాడ్, నాట్ ఆన్ యువర్ ఓన్ వర్క్స్. ఈ ఈ యొక్క వాక్యము మీకు అందరికీ ఉపయోగకరంగా ఉందని నేను అనుకుంటున్నానండి. దీనిలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా ప్రార్థన అవసరతలను మీకు తెలియచేయండి. నేను మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థన చేస్తానండి. నేనే కాదు, మా యొక్క పాస్టర్ గారైన మా హస్బెండ్ కూడా మీకోసం ప్రార్థన చేస్తారు. మీరు ఇంకా ఏమన్నా మీకు క్వశ్చన్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. నేను దానికి ఆన్సర్ చేయడానికి నేను దేవుణ్ణి అడిగి మీకు మీ దగ్గరికి మరి ఒక వీడియోతో వస్తాను. ఇంకా ఏమైనా అక్క ఈ విధంగా అవుతుంది మా జీవితంలో, దీనికి ఏంటి పరిష్కారం అనేది అని మీరు ఏమన్నా అనుకుంటే నాకు కొంచెం చెప్పండి. దానివల్ల మీకు ఏది అవసరమో అనేది నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా నేను వీడియోస్ తీయగలను. సో మీరందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే నా మొదటి వీడియోస్ని కూడా మీరు చూడండి. తప్పకుండా నా ఛానల్కి వెళ్ళండి. ప్రతి వీడియోని మీరు ఒకసారి చూడండి. అది మీకు దేవుడు మిమ్మల్ని మీకు ఆ వీడియోస్ ద్వారా మాట్లాడవచ్చు. కాబట్టి మీరు మాత్రము కంపల్సరీగా ఈ వీడియోస్ని చూడండి. దేవుడు మాట్లాడినట్లయితే నాకు కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఐకన్ని కూడా, అది బెల్ గుర్తుని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రావటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరికైనా కనుక ప్రార్థన అవసరత ఉంటే మీరు తప్పక కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. దేవుని యందు ఆనందించండి. మిమ్మల్ని ఎక్యూజ్ చేసేవాడు ఎవ్వడూ లేడండి. లాస్ట్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను ఒక వాక్యం చదువుతాను. అది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. మన ఎక్యూజర్ ఎవ్వరు లేరంట. రోమన్స్ చాప్టర్ 8:33లో ఉంది అది. సో నేను ఒక్కసారి దాన్ని చదువుతాను. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. మనల్ని రైచియస్గా చేసేది దేవుడే అంటున్నాడు. హీ ఈజ్ ద వన్ హూ విల్ మేక్ అస్ రైచియస్. హీ ఈజ్ ద వన్ హూ జడ్జెస్ అస్, నాట్ దట్ డెవిల్. సో డోంట్ అలౌ Satan to come to you and judge you, accuse you, saying this is what you are doing, so you are not going to go to heaven. All these things are like crap అండి. సో ఎక్యూజర్ని మీరు నమ్మొద్దండి. వాడు ఎప్పుడు ఎక్యూజ్ చేస్తూ ఉంటాడు. డీసీవర్ని మీరు నమ్మొద్దు. చంపువాడి నిన్ను నశింపచేసేవాడిని మీరు నమ్మకండి. దేవుడు అనేవాడు మన పట్ల ఉన్నాడండి, మన సైడు ఉన్నాడండి. మనము దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు అని వాక్యంలో ఉంది కదండి. కాబట్టి సాతాను చేసే పనులను దేవుడికి ఆపాదించకండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దీన్నే క్లియర్ చేయడానికి ఈ వీడియో తీశానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు సెలవండి. ప్రైజ్ ద లార్డ్ అండి. బీ జాయస్ అండ్ బీ హ్యాపీ అండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండి. బాయ్.